హార్ట్ క్లబ్ అనే కంపెనీ, ఆయన హర్ష అని వారు ఇన్ఛార్జ్ అనమాట. అది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ వరకు టీచింగ్ మెథడాలజీస్ కానీ, కంటెంట్ కానీ, అసెస్మెంట్ కానీ అన్నీ చేయడానికి తోడ్పడుతుంది అనమాట. ఈ యాప్ ద్వారా, ఈ కంపెనీ ద్వారా మనకి సెంచరీ యూనివర్సిటీకి ఎంఓయూ చేసుకుని, ఆ గ్రామ తరగతి అనేది మన సెంచరీ యూనివర్సిటీలో భాగం అనమాట. అది వారు ఇద్దరు కలిపి దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఈ నేపథ్యంలో ఇవి అనేక విశేషాలు ఉన్నాయి చెప్పడానికి. దాని గురించి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈ సందర్భంలో మా వైస్ ప్రెసిడెంట్ గారు డిఎన్ రావు గారిని మాట్లాడడం కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. మా జిఎస్ఎన్ రాజు గారు ఛాన్సలర్ సెంచరీ యూనివర్సిటీ చెప్పినట్టు, సెంచరీ యూనివర్సిటీ ఎప్పుడు కూడా కొత్త కొత్త టెక్నాలజీసు ఏ విధంగా అయితే మార్కెట్కి వస్తున్నాయి, ఇండస్ట్రీతో ఏ విధంగా మనము కొలాబరేట్ అయ్యి ఎంప్లాయబిలిటీ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది బాగా మనము ఒక 60 ఇండస్ట్రీ పార్ట్నర్స్ తోటి వర్క్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 60 ఇండస్ట్రియల్ డొమైన్స్ ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ 160 స్కిల్ కోర్సెస్ ఉన్నాయి. ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంగా ఇది భారతదేశంలో ప్రప్రథమంగా వచ్చింది. అయితే ఈరోజు ఇక్కడ రావడం మనకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎప్పటి నుంచో గత 7-8 ఏళ్లుగా యూనిటీ కానివ్వండి, అన్రియల్, ఈ 2 కంపెనీలు కూడా ఎక్కువగా ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్, డ్రీమ్ వీవర్ కానీ, మరి లేకపోతే మాయా అని స్టూడియో అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్లో బాగా ఇవన్నీ మీరు చూసిన విఎఫ్ఎక్స్ సినిమాల్లో కూడా వీళ్ళ మన టెక్నాలజీ వాడుతుంటారు. మేము గత 7-8 ఏళ్లుగా బాట్ క్లబ్ అనే కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంక్యుబేటర్లో, మన ఇక్కడ ఋషికొండలో ఉన్నటువంటి ఇంక్యుబేటర్లో వాళ్ళని ఇంక్యుబేట్ చేశారు కంపెనీని. ఈ అబ్బాయి కంపెనీ ఏం చేస్తుందంటే హై స్కూల్స్లో ఎస్పెషలీ ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 6th to 10th టాపిక్స్ని, వాటిని నాట్ ఓన్లీ ఒక AR/VR అసెట్స్ కాకుండా 3D ప్రింటింగ్ ద్వారా కొన్ని ప్రోటోటైప్స్ కూడా స్కూల్స్కి ఇస్తున్నారు. అంటే మా సెంచరీ యూనివర్సిటీ వీళ్ళతో కనుక మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒకటి పెట్టుకుంటే, మేము కూడా AR/VR అసెట్స్ ఆల్మోస్ట్ 1000 అసెట్స్ తయారు చేశాము. వీళ్ళ యొక్క కేపబిలిటీ, మా స్టాఫ్ యొక్క కేపబిలిటీ కలిపి దీన్ని మనం జాయింట్గా మార్కెటింగ్కి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ పరంగా కానీ మేము స్కూల్స్కి ఎక్కువగా వెళ్తుంటాం. స్కూల్స్తో మాకు అనుబంధం యొక్క +2 కాలేజెస్ తోటి వర్క్షాప్స్ అవి పెడుతుంటాం. కాబట్టి ఈ అసెట్స్ని కూడా మేము స్కూల్స్కి కొన్నిటికి వాటికి మనం ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయడం ఇమ్మర్సివ్గా దాన్ని అందులో ఇన్వాల్వ్ కావడం. ఇవాళ రేపు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగానే ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇమ్మర్సివ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కూడా వచ్చాయి. అవి అసెట్స్ అన్ని కూడా మనం లోడ్ చేసి దీన్ని మనము డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్, డ్యామ్ అంటారు, డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, వాటిలో లోడ్ చేసి స్కూల్స్కి, వాటికి, కాలేజీకి ఇస్తాము. ఈ పార్ట్నర్షిప్ తోటి వాళ్ళ యొక్క కంటెంట్ కూడా మా ఫ్యాకల్టీతో డెవలప్ చేయడం వల్ల, డెవలప్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి కంటెంట్ పెరుగుతుంది.